ఆలయానికి 10 కిలోమీటర్లు కనీసం నడిచి వచ్చారు చెప్పండి ఎప్పుడన్నా ఒకసారి. నేను ఆలయానికి ప్రతిసారి 10 కిలోమీటర్లు నడుచుకుని వెళ్తా. ఇంకా అక్కడ నేను నా భార్య నిలబడి చూస్తా నడుచుకుని వెళ్తా ఉంటే స్లోగా గట్టిగా కేకలు స్టార్ట్ చేశారు. నోటుకు వచ్చిన మాటలు, బూతు మాటలతో నా భార్యని విమర్శిస్తూ తన మీద కన్ను వేస్తూ అలా మాట్లాడుతూ ఉంటే ఒక పక్క కోపం వచ్చేస్తుంది, ఒక పక్క ఇరిటేట్ అయిపోతున్నా, ఒక పక్క హెల్ప్లెస్. మాట్లాడుతూ ఉంటే సరే వెళ్ళిపోతాం, నడుచుకుని వెళ్ళిపోతా ఉంటే కొంచెం ఫాస్ట్గా నడుస్తూ ఉంటే వారు లేచి నడుస్తూ ప్రారంభించారు. రెండ్రా వెళ్తాం రా, ఇంకా నోటుకు వచ్చిన మాటలు. నా ఎవడకాలం నుండి నాకు ఎక్కువ నడుస్తూ అలవాటు. చిన్నప్పటి నుండి మా నాన్నగారు కూడా సేవలో అణిగి నేర్పించారు. అట్లే మోల్డ్. ఈ రోజు నన్ను చూసినవారు నీకేంటి నువ్వు వాళ్ళు, ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రైస్ టు పే. హ్యావ్ కమ్ ఎ లాంగ్ వే. ఐ ఛాలెంజ్ నన్ ఆఫ్ యూ విల్ బీ హియర్. మేబీ ఒక అమ్మగారు తప్ప, నాకు తెలిసిన అమ్మగారు ప్రభు తల్లి తప్ప. ఎంతమంది ప్రతిరోజు కనీసం 10 కిలోమీటర్లు నడిచిన అనుభూతి ఉంది? చేతులు ఎత్తని చూద్దాం. నాకు 12 కిలోమీటర్లు నడిచిన అనుభూతి ఉంది 4 సంవత్సరాలు ఎవ్రీడే. ఎంతమంది ఆలయానికి 10 కిలోమీటర్లు కనీసం నడిచి వచ్చారు చెప్పండి ఎప్పుడన్నా ఒకసారి. నేను ఆలయానికి ప్రతిసారి 10 కిలోమీటర్లు నడుచుకుని వెళ్తా. మా నాన్నగారు అప్పటికే సేవకులు. ఇప్పుడు నేను లక్షల మంది ముందు నిలబడతారు. నాకెప్పుడు వాహనం కొనిపెట్టలేదు మా నాన్నగారు. అవసరం లేదా? ఉంటుంది, కానీ ఆయనకే కొనుక్కోలేదు. బట్ దెన్ ఆయన విశ్వాసంతో ఎదగాలని, అన్నిగా ఎదగాలని. సేవకులు పిల్లలు ఎట్లా ఎదుగుతారో మీకు చాలా మందికి తెలియదు. కొంతమంది కొన్ని రీతిగా హైప్ ఉంటుంది, కొంతమంది తొక్కి వచ్చిన వాళ్ళు. నాకు వివాహం అయిన తర్వాత కూడా ఇన్ఫ్యాక్ట్ నాకు అప్పటికే వెరీ పాపులర్, వెల్ నోన్, కానీ చెన్నై ఈజ్ అ సేఫ్ ప్లేస్. ఇక్కడ రోడ్లో నడుస్తే ఇంపాసిబుల్. కానీ ఈ హైదరాబాద్కి వచ్చి సేవ చేస్తానికి వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ 10 days భయంకరంగా నడిచాడు. ఇట్ ఇస్ నాట్ దట్ ఐ డెంట్ హియర్, బట్ దెన్ కమింగ్ బ్యాక్. మా ఇంటి నుండి మా ఆలయానికి ఇంచుమించు 9 kilometers ఉంటాయి. నా భార్య కూడా వివాహం అయిన తర్వాత కూడా తను ఓసలాగా ఉండేది, సన్నగా ఉండేది. నేను తను కలిసి నడుచుకుని వెళ్ళేవాళ్ళని. మిత్రం ముచ్చట్లు పెట్టుకుంటా నడుచుకుని వెళ్ళిపోతా ఉంటాం. సాటర్డే నైట్ వెళ్ళి సెటప్ చేసి వస్తా. సాటర్డే నైట్ నడుచుకుని వెళ్తా. బట్ దెన్ ఒకరోజు ఇట్ వాజ్ లేట్ నైట్. నడుస్తాం మాకు అలవాటు అయిపోయింది. ఎప్పుడు తను నడుస్తాం, ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. షీ వాజ్ దేర్. నేను ఎటు వెళ్ళినా నాతో హ్యాపీ. కానీ ఒక రాత్రి మేము బయట వేరే పని చూసుకుని లేట్ అయిపోయింది. 10-10:30 అయిపోయింది. అందులో కొంచెం ఇట్ వాజ్ అ డార్క్ సైడ్ ఆఫ్ ద సిటీ. అంటే ఒక సైడ్ లైట్లు లేవు. అంటే చెన్నై కొన్ని ఏరియాస్ అట్లా ఉంటుంది, ఇక్కడ హైదరాబాద్లో కూడా అట్లా ఉంటుంది. సడన్గా ఇట్లా వెళ్తే పోస్ట్ ఉంటుంది, ఇట్లా అంటే స్లమ్ ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? సో ఇట్ వాజ్ ద డార్క్ సైడ్. మేము టైం అయిపోతుంది, వెళ్ళిపోతా నేను రోడ్లు నడుచుకుని వస్తా ఉన్నాం. ఒక ఆటో దొరుకుతుందా చూస్తున్నాం, ఒక ఆటో కూడా దొరకట్లే. సరిగ్గా నడుచుకుని వెళ్తా ఉంటే పక్కనే ఒక టాస్క్ మార్క్ బార్, పేరు కూడా గుర్తులేదు. ఆ బార్ దగ్గర చాలామంది యవనస్తులు ఉన్నారు. ఇంకా అక్కడ నేను నా భార్య నిలబడి చూస్తా నడుచుకుని వెళ్తా ఉంటే స్లోగా గట్టిగా కేకలు స్టార్ట్ చేశారు. నోటుకు వచ్చిన మాటలు, బూతు మాటలతో నా భార్యని విమర్శిస్తూ తన మీద కన్ను వేస్తూ. ఆ మాటలకి ఐ ఫెల్ట్ హెల్ప్లెస్. 15 మంది ఉంటారేమో, నువ్వు అక్కడ ఉన్నావు, యూఆర్ నాట్ అ సూపర్ మ్యాన్. బట్ దెన్ తను అలా మాట్లాడుతూ ఉంటే ఒక పక్క కోపం వచ్చేస్తుంది, ఒక పక్క ఇరిటేట్ అయిపోతున్నా, ఒక పక్క హెల్ప్లెస్. మాట్లాడుతూ ఉంటే సరే వెళ్ళిపోతాం, నడుచుకుని వెళ్ళిపోతా ఉంటే కొంచెం ఫాస్ట్గా నడుస్తూ ఉంటే వారు లేచి నడుస్తూ ప్రారంభించారు. రెండ్రా వెళ్తాం రా, ఇంకా నోటుకు వచ్చిన మాటలు వద్దులే, చాలా వల్గర్గా ఉంటాయి. ఆ మాటలతో మాట్లాడుకుంటే దగ్గరికి వస్తూ ఉన్నారు. మేము నడుచుకుని వెళ్తా ఉన్నాం. సేయింగ్ కమ్ లెట్స్ వాక్ ఫాస్ట్ అని మనసులో దేవా నువ్వేం చేయవా? కోపం వచ్చింది నాకు. ఎందుకంటే నాకు ఆ మూమెంట్కి నిజంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు ఓపెన్ బుక్ అండి. మా నాన్నగారి మీద కోపం వచ్చింది నాకు. ఒక బండి కూడా కొనలేదా, ఏం బ్రతుకురా ఈ బ్రతుకు, ఇట్లా అనుకున్నా మనసు. ఆ మూమెంట్కి ఏంటి దిక్కుమాలిన బ్రతుకు ఇది, ఏం చేయను, భార్యకి ఏం చేయను, ఇప్పుడు ఏమైపోతున్నాయి. బికాస్ దట్ సీన్ వాజ్ వెరీ టెన్స్. ఆ పాయింట్లో
నేను నడుచుకుంటూ ప్రభా నువ్వు ఏం చేయమా అంటే వాళ్ళప్పటికీ సర్రని ఒక షేర్ ఆటో వచ్చింది. నా ఎన్ని ఫ్రాక్షన్లు జరిగిపోతాయి. వాళ్ళు అక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం. ఇంకా వాళ్ళు గట్టిగా ఫుల్ తాగి ఉన్నారు. ఒక షేర్ ఆటో వచ్చింది. నేను ఇంకా పలానా చోటకి వెళ్ళాలి, వస్తావా అడగపోతున్నా. ఏరి 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 ఎక్కువ 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 అన్నాడు. అంతే. ఖాళీ షేర్ ఆటో, నేను నా భార్య టక్కుని ఎక్కిరంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి వెళ్ళిపోయాం. తను సైలెంట్గా ఉంది, తన షాక్లో ఉంది, నేను సైలెంట్గా ఉన్నా. ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాం. దిగా ఎంత అని అడిగా. ఉన్న నాన్న అని చెప్పి బడి తిప్పుకుని వెళ్ళిపోయాడు. డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. షేర్ ఆటోలో ఎట్టుంటారో మీకు తెలుసు. దారిలో ఆపుకుంటూ 10 మంది ఎక్కించుకోవచ్చు. అక్కడ మనుషులు లేరని కాదు, తర్వాత అటు సైడ్కి వచ్చేటప్పటికి మొత్తం మనుషులే. బస్ డిపో ఉంది. బట్ దెన్ సైలెంట్, తను కూడా సైలెంట్ ఉన్నాడు. ఆ రోజు నిజంగా నాకు దేవుని మీద కోపడ్డాను. ఎప్పుడు కోపడ్డాను. గదిలోకి వెళ్ళాను, తలుపు వేసుకున్నాను. నా భార్య ప్రార్థన చేసుకుని పడుకున్నాం. తన పడుకుపోయింది. నా మాత్రం మండిపోతా ఉంది. ఒకవైపు మా నాన్నగారి మీద కోపం, ఒకవైపు దేవుని మీద కోపం. దేవుని వరకు అన్నీ విడిచిపెట్టుకుని వచ్చాను. ఓట్లు సంపాదించేవాడిని అన్నీ మానుకుని వచ్చాను. ఏది బ్రతుకురా ఈ బ్రతుకు. వచ్చా బయటేమో కుళ్ళి చేస్తాడు మనల్ని చూసి. అప్పటికే ఏడ్చేవారులే నన్ను చూసి. బట్ దెన్ రియాలిటీ చూస్తే సాక్రిఫైస్ ఏం లేదు. చివరికి ఎలాంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా భార్యకి ఏం కనబడతాను నేను, ఎట్లా కనబడతాను నేను? అప్పుడే పెళ్ళయింది. జస్ట్ ఫ్యూ మంత్స్ పెళ్ళి. ఏం చేస్తాను? ఏంది ప్రభా? అక్కడ నుండి ఎక్కువైపోయి దేవుని ముందు ఆయాసంతో ఉంటూ అన్నది. ఇంచుమించు తెల్లవారుజాము 4, మేబీ 3:45, 4 ఉంటుంది. ఒకేసారి దేవుని స్వరం వినపడుతుంది. కానీ టోన్ డిఫరెంట్. ఎవడరా నువ్వు, ఎవడరా నువ్వు అన్న మాట వినబడేటప్పటికి నా జీవితం ఒక ఫ్లాష్ అవుతుంది. సర్రని ఫ్లాష్ అవుతుంది. దిక్కుమాల స్థితి, చచ్చిపోతాం అనుకున్నాను. అవన్నీ ఆ ట్రామాస్ అంతా ఒక్క సీన్ సర్రని చెప్పడొచ్చా. ఆ దెబ్బకి మోకాల మీద పడ్డాం. ప్రభా ఎందుకు పనికిరాండి నన్ను, తప్పిపోయిన నన్ను, చచ్చిపోదాం అనుకున్నాను నన్ను నువ్వు రక్షించి, దీవించి, ఆశీర్వదించి, బాగు చేసి, ఏది తప్పు చేయకుండా అన్ని ఈ రోజు నన్ను ఒక దీవెనగా చేసు. దీని మించి ఏం అడుగుతాను ప్రభా అని పశ్చాత్తాపడుతూ, సారీ ప్రభా నీ మీద కోపడ్డాను, సారీ ప్రభా నీ సేవకుల మీద కోపడ్డాను, నువ్వేం చేసినా మంచి చేస్తావు, అయినా నీ దూతను పంపించావు కదయ్యా, నీ దూతను పంపించావు కదా, నువ్వేం చేయమంటే నీ దూత వచ్చింది కదా అని. ఆ టైంలోనే నేను రాసిన పాట నిన్ను నేను విడువనయ్యా. ఏమన్నా ఏం, ఆ ఫస్ట్ స్టాంజా చూస్తే నా లిటరల్గా దట్ ఈస్ ద సీన్. ఆ సీన్ మీద రాసింది. సహాయమే లేకుండా పాడిన ప్రతిసారి నాకు ఆ వైపు వచ్చేస్తుంది. ఆ చీకటి రాత్రి వాళ్ళందరూ అక్కడికి వస్తూ సహాయమే లేకుండా, నిరీక్షణ లేకుండా, దయతో కరుణించయ్యా అన్నదప్పుడు, నీవే నా ఆధారము, నీవే నా ఆదరణ, నన్ను విడవద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా, నీవే నా సర్వము, నీవే నా సకలము, నీ తోడుతో నన్ను నడిపించయ్యా. ఆ పాట అక్కడ రాసింది. ఆ మొత్తం పాట ఆ రోజు రాసింది, ఆ రాత్రి రాసి, ఆ ఉదయకాలం రాసింది. రాసి పడుకున్నా. నువ్వేమవుపోయినా పర్వాలేదు ప్రభు, నీ కొరకు బ్రతుకుతానయ్యా. మా రెండో అన్నయ్య వచ్చి నా తలుపు దప్ప 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 కొడుతున్నాడు. ఇంచుమించు 6:30 టైం ఉంటుందేమో. అప్పుడే పడుకున్నాను. ఇంచుమించు తలుపు బత 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 కొడతా ఉంటే నిద్ర వేస్తే జసి లేచింది. పెట్టిన పిలువ అంటే లేచి ఏమైంది? ఆపోజిట్ ఇంటూ అన్నారు, ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నాడంట, నీతో మాట్లాడాలంట.
తర్వాత మాట్లాడచ్చు, కానీ నేను నిద్రలో నాకు నిద్రలో లేపుతాం మాత్రం అవ్వదు. నేను పడుకున్నదప్పుడే లేపాను అనుకో, నేను ఎంతసేపు మెలుకుంటా పడుకున్నానా ఎవరు, అందుకని నేను పడుకున్నప్పుడు నా ఫోన్ ఆఫ్లోకి వెళ్ళిపోతుంది. ఎవరు నా ఇంట్లో డేర్ చేయరు, నన్ను వచ్చి తట్టి లేపుతాం. నేను పడుకుంటే 4 గంటల సేపు, మహా 6 గంటల సేపు దానిపైన పడుకోను. ఆ 4 గంటల సేపులో ఎవడని తట్టేయడం మాత్రం ఊరుకోను. అప్పుడు వచ్చాను, ఇప్పుడే తర్వాత మాట్లాడతాం కదా అన్న. ఒకసారి అంటే చూసిపో, గౌరవంగా వచ్చిపో, పెద్ద ఆయన కదా. నేను వెళ్ళాను. ఆయన హాయ్ రాజ్ అంటే హలో అవి డూయింగ్ మొత్తం మాట్లాడి, ఐఎమ్ మూవింగ్ ఆఫ్ టు బెంగళూరు అని ఆయన కథ చెప్తాను. సరే ఏంటి కథ అంటే, ఐ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ అన్నాడు. ఐ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ అని ఆయన చేతుల కార్ కీస్ చూపించాడు. ఆ కార్ కీస్ చూపిస్తూ, అఫ్కోర్స్ దట్ వాజ్ అ వెరీ లగ్జూరియస్ కార్, వెరీ లగ్జూరియస్ కార్. ఆ రోజుల్లో చాలా టాప్ మోడల్ అది చేతిలో పెట్టి చూపిస్తే, ఆయనకి చాలా కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, వెరీ రిచ్ మ్యాన్. కారు చూడండి, నేను నవ్వుకుని, మన వలన అవ్వదు, మనకి కాదు అనుకున్నా. ఐ సెడ్ ఐ కాంట్ అఫోర్డ్ దిస్ అన్న, జస్ట్ గో సీ నో అన్నాడు. జస్ట్ గో సీ అంటే ఆయన దగ్గర ఒక చిన్న కారు ఉంది, మేబీ ఆ కారు ఇస్తాడేమో అనుకున్నాను నేను. వెళ్ళేటప్పటికి పెద్ద కారు ఒకటి సిల్వర్ పెద్దది ఉంది. డ్రైవర్ అన్నాడు, రండి సార్. మా అన్నని చూస్తే, ఏముంది ఒక రైట్ వేస్తా, కొట్టు రౌండ్ అన్నాడు. జూమ్మని పోతుంది. చక్కగా నడుపుకుని వచ్చి మళ్ళీ తాళం పెట్టి, ఏం లేదు అపార్ట్మెంట్లో అటు వెళ్ళి రోడ్డు మీద ఇటు వచ్చేది. మరి మనం ఫీల్ అవుతారు కదా, పైకి వెళ్ళి వెరీ నైస్ అని చెప్పాడు. ఇట్స్ ఫర్ యూ రాజ్, ఇట్స్ ఫర్ యూ రాజ్. ఏంటంటే ఆయన అన్నాడు, నువ్వు నీ భార్య రాత్రులు నడుచుకుని వస్తావు, నేను చూస్తూ ఉన్నాను. నేను వచ్చేటప్పుడు నేను మిమ్మల్ని దాటి వెళ్తూ ఉంటాను చాలాసార్లు. ఈ రోడ్లలో కూడా చాలాసార్లు నువ్వు నడుచుకుని వెళ్తావు, నేను చూస్తూనే ఉన్నాను. మీరు అన్యుడండి, ఐఎమ్ నాట్ టాకింగ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ అన్బిలీవర్. అన్యుడు, లోకస్తుడు. మీరు చారిటీ వర్క్ చేస్తారు, మీరు ప్రజలకి మేలు చేస్తారు, కానీ మీరు ఇంత కష్టపడతాం నేను చూస్తున్నాను కల్లారా. నా మనసు ఒప్పట్లేదు, ఏమైనా చేయాలనిపిస్తుంది. ఆ సమయంలో నేను ఒకట ఐ కాంట్ అఫోర్డ్. ఆయన అన్నాడు, డిసైడ్, నేను వారం తర్వాత వస్తాను, అంతవరకు నువ్వు కారు వాడుకో, నీకు నచ్చితే పెట్టుకో అన్నాడు. మా నాన్నగారు చిన్నప్పుడు నుండి, నీది కానిది నువ్వు ముట్టద్దు, నీది కానిది నువ్వు వాడద్దు, దట్ ఈస్ ద రూల్. తాళం తీశాను, లాటు పెట్టాను, అంతే. వారం తర్వాత ఆయన వచ్చాడు, కారు వాడేవా అని అడిగాడు. ఏం చెప్తాం, మనసు ఒప్పలే, వాడలేదు, ఇదిగో తాళం పెట్టా. అది నీకు ఇస్తాను నేను నిర్ణయించాను, నా వల్ల కట్టలేను, నేను కాదు, నువ్వు కట్టద్దు, నేను అట్లా తీసుకోను. దాన్ని సెడ్, సరే నీకు కారు ఓవర్కి ఇచ్చినా కూడా మా ఊరుకోరు, మా అన్నలు ఊరుకోరు. ఆయన పెద్ద ఆయన, అప్పటికి మేబీ 60 years ఉంటాయి. ఆయన అన్నాడు, మా సొంత ఊరుకోరు నేను ఊరిస్తే అని పేపర్ మీద ఒక డిజిట్ రాసి ఇది పెట్టే అన్నాడు. నేను నవ్వి, నా దగ్గర అది కూడా లేదన్నా, ఎందుకంటే అప్పటికి నా దగ్గర ఉన్న సేవింగ్ అంతా ఒక 60,000 ఉంటుంది. నిజంగా చెప్తున్నా, చాలామందికి ఆశ్చర్యపోతారు. అప్పటికి లోకంలో, హాలీవుడ్లో, బిజినెస్లో, వాటిల్లో వీటిల్లో కోట్లు సంపాదించా. కానీ సంపూర్ణ సేవకు వచ్చిన తర్వాత ఇట్ వాజ్ నెవర్ మనీ బేస్డ్. ఈరోజు చాలామంది సేవ అంటేనే నాకేమి ఇస్తావని చూస్తారు. చాలాసార్లు ఇక్కడ కూడా సేవకు వచ్చేవారు, నాకు ఎంత ఇస్తావని అడుగుతారు. ఎంత ఇస్తావని అడిగామని నేను ఎప్పుడు తీసుకోను, వచ్చినోడికి మాత్రం ఎప్పుడు తక్కువ చేయను. దట్ సింపుల్ ఇట్ ఇస్. ఈ సేవలో అందరికి మంచి స్థాయిలో ఉంటుంది, ద ఇన్కమ్స్ టు టేక్ కేర్. బట్ అట్ ద సేమ్ టైం డబ్బుల్ని ఎక్స్పెక్ట్ చేసేవాడిని ఎప్పుడు నిద్రపడుతున్నాడు. డబ్బులు నెసెసిటీ ఫర్ లివింగ్, బట్ మనీయే అంతా నేను చూసినప్పుడు అసలు ఊరుకోను. ఆ రోజు నా దగ్గర 60,000 ఉండింది. నేను నాకు ఆ రోజు వస్తా కూడా నా భార్యని అడిగాను, 2 చాయిస్లు అమ్మా, ఒకటి ఒక యాక్టివా ఇస్తా, నీకు యాక్టివ్ అని అడుగుతావు, నువ్వు నేను పద చలు, లేదా నా హైట్కి నేను నడపలేను యాక్టివ్, తనేస్తాను ముందుకి, కాళ్ళు 2 బయటకి ఇట్లా పెట్టుకోవాలి. తను అడిగితే నేను వెనకాల కూర్చుంటే స్పేస్ ఉంటుంది. తను అడుగుతానా, నన్ను పెట్టుకుని క్యారెట్స్ కూడా మీరు చూసారు, మీ ఇళ్ళకి బండ్ల మీదకి, యాక్టివాల మీద నేను వచ్చినప్పుడు తనని అడుగుతాను, నేను వెనకాల కూర్చుని ఉంటాను. బట్ దెన్ కమింగ్ బ్యాక్,
ఒక చాయిస్ నీకు అది, లేదా ఏదైనా ఒక డొక్కు కారు ఓమ్ని కానీ ఏదైనా ఒక డొక్కు కారు దొరుకుతుంది ఆ రేటుకి, అది ఏదైనా తీసుకుని పడితే మీ ఇష్టం అండి అని అంతా ఒకే మాట. బట్ దెన్ ఇక్కడ ఈ తెచ్చిపెట్టిన కారు అయితే నాకు ఫ్యూజ్లో అవుట్. ఇది కొనమంటే నేను నా దగ్గర 60,000 ఉంది, నువ్వు ఇచ్చింది వాస్తవం చెప్పాలంటే కొన్ని రెట్లు ఎక్కువ అంతే, నాకు అది నాకు డబ్బులు మ్యాటర్ కాదు వారికి చెప్తున్నా అన్నాడు అని ఉన్నదప్పుడు ఇవ్వలే అని చెప్పి కారు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అప్పటికప్పుడు ఆర్టీ ఆఫీసర్ని ఇంటికి పిలిపించి సైన్ చేయండి, నా చేతుల మీద సైన్ చేయించుకుని కారు ఫామ్స్ అన్ని చేతులు పెట్టి దండం పెట్టి పోయాడు. నా దగ్గర మళ్ళీ కనబడలే, నా మొహం ఇంతవరకు చూడలే. అండ్ ఐమ్ టెలింగ్ దిస్ ఇస్ ఇన్ 2014. నేను ఎందుకు ఇవన్నీ చెప్తానంటే దేవుడు ఎలాగ సహాయం చేస్తాడనేది చెప్తున్నానండి. దాని తర్వాత ఆ కారులో దేవుని ఎంత స్తుతించామో. కృతజ్ఞత ఈరోజు కూడా నాకు ఎన్నో ఘనమైన కార్లు ఉన్నాయి, నిజంగా చెప్తున్నా. కానీ ప్రతిదీ చూసినప్పుడు దేవా ఇప్పుడు కూడా నేను రెడీ ప్రభా నీ కొరకు నడుస్తా. ఐఎమ్ రెడీ టు వాక్ ఫర్ యూ. దీస్ మీన్ నథింగ్ టు మీ. ఐ నో ద గివర్. ఈరోజు ఈ స్థాయికి హెచ్చించావంతా ఆ స్థాయికి తొక్కేవు నువ్వు, ఆ స్థాయికి తొక్కే కాబట్టి ఈరోజు ఈ మెటీరియల్ థింగ్స్ నథింగ్. అందుకని నా భార్య ఎప్పుడు అంటది, నథింగ్ ప్లీజెస్ యూ అంట, అదర్ దాన్ సర్వింగ్ గాడ్ నథింగ్ ప్లీజెస్ మీ. అండ్ మీకు తెలుసో లేదు, నాకున్న ఆ కార్నే వర్షిప్ నైట్ మీటింగ్ వరకు అమ్మిసా. ఆ డబ్బులతో వర్షిప్ నైట్ మీటింగ్ పెట్టా. దాని తర్వాత నాకు దగ్గర ఉన్న ఇతన్నాడు, ఏరా నీకు దేవుడి దగ్గర డబ్బులు లేవరా, నీ కార్ డబ్బులే కావాలరా అని అడిగాడు. 3 నెలల తరగకుండా దానికన్నా పెద్ద కారు ఇంకోటి వచ్చి పెట్టాడు, దానికన్నా పెద్ద కారు ఇంకోటి వచ్చి పెట్టాడు. అద్భుతాలు చూశాను కాబట్టి చెప్తున్నా. ఈరోజు మనుషులు ఒట్టి బొమ్మలు చూస్తారు, కార్లు చూసి ఎక్కడి నుండి వచ్చాయి తెలియదు వాళ్ళకి, పాపం దెమ్మ తిరిగిపోతుంది, చెప్తే అర్థం కాదు. ఇది ఎక్కడ జరగదు అంటే నాకు జరుగుతుంది, విశ్వాసం ఉంది కాబట్టి జరుగుతుంది. నువ్వు ఇచ్చి చూడు దేవుడు నీకు ఇస్తాడనేది సింపుల్ చెప్తా. కానీ అలాగ ఒకటి తర్వాత వివిధ రీతిలుగా 2020 అనుకుంటున్నాను లాక్డౌన్ టైంలో నా కంపెనీ, ఐ హ్యావ్ ఎ కంపెనీస్, మీకు తెలుసో లేదు. బికాస్ దిస్ చర్చ్ కెనాట్ ఫీడ్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ టు మేక్ సమ్ అదర్ బ్రెడ్. ఇంకా నాతో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళని పోషించుకోవాలి. కంపెనీ బెంచ్ కారు తీసింది, నేను డైరెక్టర్ని, వాడి హక్కు నాకు ఉంది. ఎవడో ఒకడో దానికి ఓహో రాజు ప్రకాష్ పంపించేసి సేవ డబ్బులు ఏంటి పిచ్చోన్నా, దేవుడు ఏంటి ఎర్రోడా, లేకపోతే మనుషుడు ఏంటి తెక్కలోలా, ప్రభుత్వం ఊరుకుని కూర్చుంటుందా? బట్ దెన్ బెంజ్ తీసాను, ఒరే బెంజ్ అందరూ ఇంకా పెద్దది తెస్తాను, బట్ దే మీన్ నథింగ్ టు మీ. సేవడికి గిఫ్ట్కి ఇచ్చా, ఇంకో కారు ఇచ్చాడు దేవుడు, గిఫ్ట్కి ఇచ్చా, ఇంకో కారు ఇచ్చాడు దేవుడు, గిఫ్ట్కి ఇచ్చా. ఈరోజు ఐ డ్రైవ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కార్స్ ఇన్ ద మార్కెట్. బట్ దే మీన్ నథింగ్ టు మీ, ఇట్స్ జస్ట్ అన్ వెహికల్ అంతే. కానీ ఎందుకు చెప్పదలుచుకుంటున్నానంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు సహాయాన్ని ఇస్తాడు అనేది తెలియజేస్తున్నా. ఎంతమంది బలపరచబడ్డారు ఈ సాక్ష్యం దూరంగా?